బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేటితో బస్ యాత్ర ముగియనున్నారు. మెదక్లోని సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకై బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ఏప్రిల్ 24న నల్గొండ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుతో ప్రచారం మధ్యలో 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక నేటితో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర అయితే ముగుస్తుంది. అలాగే ఈ రోజు కూడా ఇక చివరి సభ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ద్వారా రోడ్ షోల ద్వారా కార్నర్ మీటింగ్లకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ అయితే బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనుంది. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఎక్కువ సీట్లు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటన చేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గత నెల 24వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం మిర్యాలగూడ సూర్యాపేటలో ఏదైతే కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించాడో ఆ బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంటు పరిధి సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ద్వారా ముగుస్తూ ఉంది. అయితే మొత్తంగా 17 రోజుల పాటు 21 ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్రలు రోడ్ షోలు నిర్వహించాలనుకున్నప్పటికీ అయితే సిరిసిల్లలో పంట పొలాలను పరిశీలించిన సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీన రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలో కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం కూడా విధించింది. అయితే ఈ నేపథ్యంలో మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్ ఆ తర్వాత కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రచారం నిర్వహించాల్సిన నేపథ్యంలో జమ్మికుంట సభ ఒకటి వాయిదా పడ్డ తప్ప మిగతా సభలన్నీ కూడా జరిగాయి. అంటే దాదాపు 21 ప్రాంతాల్లో కూడా 20 ప్రాంతాల్లో ఈరోజు కేసీఆర్ తమ ఎన్నికల ప్రచారాన్ని బస్సు యాత్ర ద్వారా చేపట్టారు. మొత్తం కూడా కొన్ని కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహించి 17 లోక్సభ స్థానాలు మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఆ విధంగా ప్రయత్నం చేశారు. మరోవైపు చేవేళ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 4 ప్రాంతాల్లో మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోల ద్వారా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మెదక్, జైరాబాద్ పూర్తిగా బాధ్యత తీసుకొని ఈరోజు హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ పోటీ అంతా కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీల మధ్య పెద్ద ఎత్తున ఓరాఓరిగా ప్రచారం నడుస్తూ ఉంది. వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున వచ్చి ఇప్పటికే సుడిగాలి పర్యటన చేశారు. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు తిరిగి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇవాళ రేపు 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున శ్రమించారో ఈసారి కూడా పార్టీ అభ్యర్థులు లోక్సభ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. ఎక్కడ పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఉత్సాహం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తారు. ఏదేమైనా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికకు ప్రచారానికి సమయం ముగుస్తుంది. కాబట్టి ఈ 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ నేతలు ఎవరైనా కూడా ఈ ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతారు. అయితే పార్టీ తెలంగాణలో గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన ఎన్నికల్లో
17 లోక్సభ స్థానాలకు కేవలం 9 స్థానాలే సాధించింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీలను కాదని బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని చెప్పి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధమైన ఫలితాలు సాధిస్తుందో మాత్రం ఈ ఎన్నికల్లో ప్రచారం చేపట్టిన కేసీఆర్ బస్ యాత్రకి ఏ విధమైన విశేష స్పందన వస్తుందో మే 13వ తేదీన జరిగే ఓటర్ల పోలింగ్ ప్రక్రియ రోజు మాత్రమే తెలుస్తుంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.